ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉద్రిక్తత వాతావరణం. డిగ్రీ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రేమ్ కుమార్ పై సెకండ్ ఇయర్ విద్యార్థులు దాడి. రాజాంలో ఉద్రిక్తత వాతావరణం. డిగ్రీ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రేమ్ కుమార్ పై సెకండ్ ఇయర్ విద్యార్థులు దాడి. కాలేజీ గ్రౌండ్ లో రాడ్లు కర్రలతో దాడి చేసిన విద్యార్థి ప్రేమ్ కుమార్ కు తీవ్ర గాయాలు. రాజాం ఏరియా ఆసుపత్రికి తరలింపు. న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే కొండ్రు కారును అడ్డుకున్న గాయాలకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు ఎప్పుడైనా దాడి చేస్తారని ముందుగానే ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు. గొల్లలో ఎవరో కొట్టి పడేశారు మీ అబ్బాయికి అని చేశారు. మా నిజమాబద్ధం ఎందుకని తెలియదు, అనుమానం ఉంది కదా. వెళ్ళేసరికి రక్తపు మడుగులో పడుకున్నాడు. పడుకుండేసరికి వచ్చేసరికి ఫ్యాన్ ఉండదు, ఇది లేదు. నీరు పోతే నీరుతో నోట్లో రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు. దేంతో కొట్టారు? రాడ్లతో. సోమవారం పోలీస్ అంటే వీడు కాలేజీకి వెళ్ళాడు సార్. కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నారు. వెనకట్ల చంపేస్తాము, పొడిసేస్తాము, నరికేస్తాము, నీకు కూర్చుని నరుకుతాము, నీకు కొట్టి పడేస్తాము, నీకు మరి ఉంచుమా అన్నారు సార్. అనేసరికి ఈ ఏడ్సేసుడు మాకు చెప్పాడు సార్. సరేనని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు అవుతుంది సార్. మీకు ఫోన్ చేస్తాము, మీరు అప్పుడే రండి అని అన్నారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోన్లు ఎత్తట్లేదు, చుచ్చుడాకులు అయిపోయింది. వాళ్ళ వాళ్ళు ఎవరో ఎత్తేసి లేరు ఊర్లోనే 2-3 రోజులు అవుతుందని చెప్పారు. పోలీసులు ఫోన్ చేస్తారు కదా, మేము వెళ్తాము మేము అనుకున్నాము. వాళ్ళు ఫోన్ చేయలేదు, చెందలేదు. తీరం చూసేసరికి నా కొడుకు రాడ్లతో పట్టి చంపేసి అక్కడ పడేశారు సార్. చంపడానికి అటాక్ చేసి పడేశారు. ఎక్కడ జరిగిందమ్మా? జీసీఎస్ సార్ కాలేజీలో. ఏం చదువుతున్నాడు అబ్బాయి? బీబీఏ చేస్తున్నారు. ఫస్ట్ ఇయరా? ఎవరు కొట్టారమ్మా? ఎక్కడ తీసుకెళ్ళి కొట్టారు? జీసీఎస్ సార్ కాలేజీ అంటే బ్రేక్ ఏదో ఉంటుంది సార్. అప్పుడు వచ్చేసరికి అది బ్రేక్ బయటకు లోపల వస్తుంటే కొట్టి పడేశారు సార్ రాడ్లతో. ఎక్కడ తీసుకెళ్లారు? ఆయన ఎక్కడ తీసుకెళ్ళి కొట్టారు? అక్కడే కొట్టారు, కాలేజీలోనే గ్రౌండ్ లోనే కొట్టారు.